జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పేదలు, వృద్ధులు, మహిళలు, బీడీ కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన పెన్షన్ పెంపు, మహిళలకు 2,500 రూపాయలు ఆర్థిక సాయం హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ ఎన్నికల ప్రణాళికలో భాగంగా ఈ 2,000 పెన్షన్ 4,000 రూపాయలు చేయటం, అట్లా ఏదైతున్నదో ఆడబిడ్డలకు అందరికి కూడా 2,500 పెన్షన్ సౌకర్యం కల్పించి చేయడం జరుగుతుందని చెప్పని పేర్కొనడం మనకు అందరికి తెలిసిందే. సరే, రాష్ట్రంలో వీళ్ళ ప్రభుత్వం మార్పు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అధికారానికి వచ్చి 32 మాసాలు గడుస్తుంది. ఈ 32 మాసాలలో ఇప్పుడు 2,000 రూపాయలు 4,000 రూపాయల పెన్షన్ చేయటం ఒక అంశం. వీళ్ళు 2,000 4,000 రూపాయలు చేయలేకపోవటమే కాకుండా వీళ్ళ అర్హతకు అనుగుణంగా ఏదైతే నూతనంగా పెన్షన్ మంజూరు చేయవలసినటువంటి ఒక ఆవశ్యకత ఉండేటువంటి ఒక పెన్షన్స్ కూడా ఈ 32 మాసాలకి వెళ్ళి ఇగ్నోర్ చేసింది. కనీసం జ్ఞానోదయం కలిగించాలి. ఆ భగవంతుడు ప్రార్థిస్తున్న బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని ఏదైతుందో, ఆ భగవంతుడు ప్రార్థిస్తున్న ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో జ్ఞానోదయం కలగాలి. ఆడబిడ్డలో మహిళలు ఉసురు పోసుకోరు నాయన అంటున్న మహిళలు, ఆడబిడ్డల ఉసురు పోసుకోకు.